సో సిడబ్ల్యూసిని ఎలా ఒప్పించాలో మాకు తెలుసని ఎక్కడి నుంచి మాట్లాడుతుండు? కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది. ఇవాళ ఇన్ని ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళకు, ఇవాళ నీకుండొచ్చు ఎంపీలు, రేపు మాకుంటారు బీఆర్ఎస్ పార్టీకి. మాకు పర్మనెంట్ అని నీకేమైనా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉండు. ఇవాళ ఏమైంది దురదృష్టం, తెలంగాణలో 8 మంది ఎంపీలు బీజేపీ, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 16 మంది ఎంపీలు వాళ్ళ చేతుల్లోనే అయిపోయే వరకు నా వీళ్ళు మాట్లాడతలేరు పార్లమెంట్లో, నా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకొనే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తేమి, 8 బీజేపీని గెలిస్తేమి, ఈ 16 మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతూ ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులున్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు. కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం, మా రాష్ట్ర హక్కులను మేము కాపాడతాం. ఇప్పుడే చెప్పిన కదనే, చిల్లు పెట్టడానికి ఇది పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కాదు, ఇది ఎత్తిపోతల పథకానికి చిల్లు పెట్టుడు ఉండదు. 1. 2, మీరు నిజంగానే గోదావరి జలాల్లో మిగులు జలాలుంటే ఎందుకు మా 968 టీఎంసీలను అడ్డుకున్నారు? ఎందుకు గోదావరి నది మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకున్నారు? ఎందుకు అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఆపాలన్నారు? మీది సహజ న్యాయం అయితే, తెలుగు ప్రజల మీద మీ ప్రేమ నిజమే అయితే ఇవన్నీ ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఈ చిల్లు పెట్టుడా, పొక్కగొట్టుడా, ఎత్తుకపోవడా కాదు కదా. అసలు నీళ్ళు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న దాంట్లో తెలంగాణ లెక్కెంత, నీ లెక్కెంతో చెప్పినాక కదా నువ్వు కట్టాల్సింది. బడుతుందే బర్రా నా ఇష్టం ఉన్నట్టు నేను తీసుకుపోతా అంటే ఎందుకు ఊరుకుంటాము? థ్యాంక్ యూ. ఎస్, నేనే చెప్పిన కదా. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకు చెప్పిండు, జగన్మోహన్ రెడ్డికి చెప్పిండు. ఏం చెప్పిండు? ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఎన్ని మిగులు జలాలు ఉన్నాయో అలా తెలంగాణ లెక్కెంత, ఆంధ్ర లెక్కెంత తేల్చుకొని ఇద్దరం వాడుకుందాము అన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇటు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటా అంటావు, వచ్చిన అనుమతులున్న కాళేశ్వరంను అడ్డుకుంటా అంటావు, ఈ 968 టీఎంసీ నీ లెక్కను అడ్డుకుంటా అంటావు. నేను ఇరు రాష్ట్రాలకు ఉపయోగం లేకుండా వెనకకేలే నా సొంతం కట్టుకొని తీసుకుపోతా అంటే తెలంగాణ ఎందుకు ఊకుంటుంది? కేసీఆర్ గారు అన్నది సాగర్ నింపుదాం, శ్రీశైలం నింపుదాం, ఇద్దరం వాడుకుందామని ఆ రోజు ప్రతిపాదన పెట్టిండు. ఎవరి లెక్కేందో తేల్చుకుందాము అన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఒక అడుగు ముందుకు పడలేదు. సాగర్కి వచ్చినాయి అనుకో, ఎడమ కాలువ కింద మనకు వాడతాయి, హైదరాబాద్ మంచినీళ్ళు వస్తాయి. శ్రీశైలంకి వచ్చినాయి అనుకో, నీ పాలమూరు ఎత్తిపోతలకు, నీ దిండికి, నీ లెక్క ప్రకారం నువ్వు వాడుకో, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వాడుకోండి. కానీ వాళ్ళు వెనకకేలే తీసుకుపోతాం, సాగర్దేమో శ్రీశైలందేమో అంటే నీకు నష్టం కాదా? నంబర్ 1. నంబర్ 2, నీ లెక్క తేలాలి కదా ఫస్ట్. అవో 1480 ఎన్ని ఉన్నాయి ఉంటే కదా అందులో నీ లెక్కెంత, నా లెక్కెంత. అదే లెటర్లో కేసీఆర్ రాసిండు. ఎంత స్పష్టంగా రాసిండంటే కేసీఆర్ గారు, పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా 1 కోటికి పైగా హైదరాబాద్లో ప్రజలు ఉన్నారు, 20-30 లక్షల మంది వలస కార్మికులు బతుకుతున్నారు, పారిశ్రామిక అవసరాలు, సాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారంగా గతంలో 1480లో 968, 512 65-35% వాటా నిర్ణయించారు. అదే వాటాలో మిగులు జలాల్లో కూడా మాకు 1950 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ గారు అదే ఉత్తరంలో రాసింది కదా. ఇప్పుడు ఏది ఆ లెక్కేది? మరి ఆ లెక్క తేల్చరైతే నేను ఒక్కనే కట్టుకొని నేనే తీసుకుపోతా అంటేనే వీళ్ళకి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. థ్యాంక్ యూ.